కర్నూలు జిల్లా నక్కపల్లి మండలం రాజుపేట పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్పై చేసిన ఫిర్యాదులో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ భవనం 2014 తర్వాత ఇప్పటి వరకు దాన్ని వాడిన సందర్భం లేదని జనసేన కార్యదర్శి బొడ్డుపాటి శివదత్తు ఆరోపణ చేశారు. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను వైసీపీ హయాంలో సుమారుగా 26 లక్షల పైనే మరి డబ్బులు పంచాయతీకి సంబంధించిన నిధుల్ని దుర్వినియోగం చేశారు. అది ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రా చేశారని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద విచారణకి ఈరోజు అధికారులు వచ్చినప్పుడు బహిరంగంగా నిరూపించుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఉదాహరణకి నేను ఏదైతే ఎక్కడైతే ఉన్నానో ఈ షెడ్ చూడండి. ఈ షెడ్ 2014 టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కట్టించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి మరమ్మతులు జరగలేదు. కానీ మొన్న 2024లో మరి ఈ యొక్క షెడ్ మరమ్మతుల కోసం 2,80,000 తీసామని చెప్పి రికార్డు చూపించారు. మరి ఏ విధంగా దీన్ని బాగు చేశారన్నది నిరూపణ చేయాల్సిన బాధ్యత సెక్రటరీకి ఉంది. ఖచ్చితంగా రాజశేఖర్ అనే సెక్రటరీ దీనిపైన స్పందించాలి. ఇలాగే 26 లక్షలకి కూడా ఏదైతే లెక్కలు మీరు చూపించారో ప్రభుత్వానికి, ఆ లెక్కలన్నిటిని కూడా మీరు వచ్చి రుజువు చేసి ఈ నిధులు నిజంగానే దీనికి వాడారు అని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఇతనితో ఏదైతే వృధాగా పోయిన పంచాయతీ నిధులు ఉన్నాయో వాటిని రికవరీ చేసి పంచాయతీకి తిరిగి హ్యాండ్ ఓవర్ చేయించి ఇతన్ని ఈ పంచాయతీ నుంచి విధుల నుంచి తప్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై జనసేన.